హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, ఎటువంటి క్వశ్చన్ మనం ఎగ్జామ్లో తీసుకుంటే ఖచ్చితంగా మీరు టైం తీసుకుంటారు. సో ఎందుకంటే అక్కడ 2017 కానీ 2018 కానీ 2019 కానీ మనం స్క్వేర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చేయలేరు కదా. సో ఇప్పుడు మనం దాన్ని సింపుల్ వేలో ఎలా ట్రై చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. సో ఎప్పుడైతే మనకి ఇటువంటి క్వశ్చన్ను ఎగ్జామ్లో ఇస్తాడో, సో ఇప్పుడు ఏమన్నాడు మనకి ఇక్కడ చూడండి, 2018 స్క్వేర్ బై 2017 స్క్వేర్ ప్లస్ 2019 స్క్వేర్ మైనస్ 2 వాల్యూని సింప్లిఫై చేయమన్నాడు. సో ఇలా మనం 2018 చేయగలుగుతామా? స్క్వేర్ చేస్తామా? చేయలేం. 17 19 చేస్తామా? చేయలేం. సో ఇటువంటి కాన్సెప్ట్ మనం చేయాలంటే సో నేను చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. సో ఈజీగా గెట్ ఆన్ అవుతారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, సో ఇక్కడ 17 కానీ 18 కానీ 19 కానీ కాన్సిక్యూటివ్ నంబర్స్ అంటే వరుస సంఖ్యలు, రైట్. అందుకోసం నేను ఏమంటున్నా అంటే, సో 2017ని 1 గాను, అలాగే 18ని 2 గాను, అలాగే 19ని 3 గాను తీసుకుంటున్నాం, రైట్. సో ఇక్కడ 1 2 3 అలా సీక్వెన్స్లో తీసుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కాన్సెప్ట్, సో మనకి పైన ఏం తీసుకోవచ్చు, 2 స్క్వేర్ రాసుకోవచ్చు, బై ఇంకోటి ఏం రాసుకోవచ్చు, 1 స్క్వేర్ తీసుకోవచ్చు, ప్లస్ ఇంకోటి ఎంత, 3 స్క్వేర్, మైనస్ ఏం వస్తుంది, సో ఇక్కడ 2 అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు 2 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే మనం ఏం రాస్తామండి, ఇక్కడ 4 రాస్తాం, అదే కదా. అలాగే నెక్స్ట్ ఇప్పుడు 1 స్క్వేర్ ఎలాగ 1 రాస్తాం, 3 స్క్వేర్ 9 అవుతుంది, మైనస్ ఎంత అంటే 2. ఇప్పుడు 4 అలాగే తీసుకోండి, అలాగే నెక్స్ట్ 1 తీసుకోండి. 1 ప్లస్ 9 ఎంత అంటే మనకి 10 అవుతుంది, 10 మైనస్ 2 ఎంత అంటే 8 అవుతుంది. సో 4 1 జా 4 2 జా అంటే మనకి 1/2 అనేది ఆన్సర్గా తీసుకోవచ్చు. అంటే మనకి టెక్నికల్గా వీళ్ళు చేస్తారా చెయ్యరా అన్నట్టు మనకి సో ఇలా చెక్ చేస్తాడు. కానీ మనం ఏంటంటే ఇటువంటి అంటే మనం షార్ట్ వేలో తీసుకోండి, అంటే 1 2 3 ఆ విధంగా మనం థింక్ చేసామనుకోండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి 1/2 అనేది రైట్ అవుతుంది, రైట్. థ్యాంక్ యూ.